హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్. మనం ఏదేదో అనుకున్నాం కదా, కానీ డైరెక్టర్ గారు అయితే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్లో మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు. ఆ హింట్లో ఫుల్ బెలూన్స్ కలర్ఫుల్గా ఇల్లుని అయితే డెకరేషన్ చేస్తారు. మీరంతా మ్యాక్సిమం చూసే ఉంటారు, ఎందుకంటే మీరు కూడా బ్రహ్మముడి ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటారు, అంతా చేస్తూనే ఉంటారు కదా. ఆ వీడియో గురించి ఎంత మాట్లాడతాం, అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతున్నాయి, అప్పు కేసు ఏమైంది, రాజు గతం ఏమైంది, అన్నీ మాట్లాడతాం. దానికన్నా ముందు ఎవరిని కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఏమనుకుంటా ఉంటారు, రాజు గతం గుర్తొచ్చింది అనుకుంటా ఉంటారు, లేదనుకుంటా ఉంటారు, కామెంట్ చేయండి. అలాగే ఆ బెలూన్స్ డెకరేషన్ ఏమైంటుంది అనుకుంటా ఉంటారు, కామెంట్ చేయండి. నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము లాస్ట్ వీక్ అని చూసుకున్నట్టయితే మొత్తం అప్పు ఎపిసోడ్ చూపించారు. మన రేవతి గారి క్యారెక్టర్ని మనకు 2 వారాల ముందే చూపించారు. 2 వారాల ముందే చూపించినప్పుడు నేను చెప్తానే ఉన్నాను మీకు, ఈ విధంగా రేవతి గారు మన అపర్ణ గారు కూతురు అనేసి చెప్తానే ఉన్నాను. అది యాషిస్గా అయితే జరిగింది. మన బామ్మగారు అయితే కావ్యకి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అనుకున్నది ఏమి, ఇక్కడ రాజు ఎలాగన్నా కావ్య దగ్గరికి సీనుని తీసుకొచ్చి, సరే అప్పు దగ్గరికి సీనుని తీసుకొచ్చి అప్పు కేసుని అయితే సాల్వ్ చేస్తారు అనుకున్నాం. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ అయితే మనకు డైరెక్టర్ గారు పెట్టారు. రాజు తలపైన గట్టికి కొట్టారు. రాజు తలపైన గట్టికి కొట్టే ముందుకు రాజు స్పృహ కోల్పోయి అక్కడ టైర్ దగ్గర అయితే పడిపోయినట్టు మనకు చూపించారు అప్కమింగ్ ఎపిసోడ్స్లో. పడిపోయినా కానీ రాజు ఎలాగోలా ఒకళ్ళ పోలీసు సపోర్ట్తోనూ ఎలాగోలా సీను అనే వాళ్ళు అయితే మంగళవారం అక్కడ కోర్టుకి మనకు టెలికాస్ట్ అయ్యేది మంగళవారం ఎపిసోడ్లో అప్పు నిజాయితీ పర్రాలనేసి అయితే బయటకు వచ్చేస్తుంది. ఇక రాజ్ గతం గురించి మాట్లాడుకుందాం అంటే మనం రాజు గతం గుర్తొచ్చే ఛాన్స్ 50-50 ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకు నెల ముందు రేవతి క్యారెక్టర్ని చూపించారంటే ఆ నెల రేవతి క్యారెక్టర్ అయిపోయేంత వరకు రాజు ఆ డైనమాలోనే ఉంటాడంటే గతం గుర్తొచ్చినా లేనట్టు ఉండొచ్చు, లేకపోతే గుర్తొచ్చేసే సమస్య లేదబ్బా. ఎందుకంటే స్టోరీ జరగాలంటే 1000 ఎపిసోడ్లు జరగాలంటే రాజుకి ఇప్పట్లో గతం గుర్తొచ్చే ఛాన్స్ సాహసం చేయరు. ఒకవేళ గుర్తొచ్చేసిందని మనకు చూపించాక ఈ హింట్ కూడా పెట్టిండొచ్చు, అప్పుడు తల తగిలింది కదా అప్పుడు గుర్తొచ్చేసింది అనేసి మనకు చూపించాక కూడా హింట్ కూడా పెట్టిండొచ్చు. అది రాజు గతం ఎట్లలో చెప్పాలంటే 50-50 ఛాన్స్. అంటే గతం గుర్తొచ్చినా నటిస్తాడు, ఒకవేళ గుర్తు రాకుండానే పోవచ్చు, గుర్తొచ్చినా మనం చూపించుకుని ఉండొచ్చు. అది రాజు గతం గురించి. నెక్స్ట్ మెయిన్ ఎపిసోడ్కి వచ్చేసామంటే మనం బెలూన్స్ అంటే ఒక హైలీ ఎమోషనల్ మూమెంట్ తర్వాత, అంటే ఒక పెద్ద టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాక ఏదో ఒక ఫంక్షన్ చేయడం. ఇప్పుడు పండగలు ఏదైనా ఉంటే పండగలు ప్లాన్ చేస్తుంటారు. పండగలు ఏమి లేవు కాబట్టి ఒక పాప ఉంది కాబట్టి ఇంట్లో పాపకి బర్త్డే అయితే చేయాలని సెలబ్రేషన్స్ అయితే మామూలుగా చేయట్లేదు, ఇల్లు మొత్తం డెకరేషన్ చేశారు. అది కాకుండా పాప మనకి ఎపిసోడ్లో ఎప్పుడు రెగ్యులర్గా కనపడుతుంది. ఎప్పుడన్నా సరే అంటే అవసరం వచ్చినప్పుడు, అంటే స్వప్నాన్ని కిడ్నాప్ చేయాలన్నప్పుడు పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలనేసి అలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లోనే మనకు పాప కనపడుతుంది. అందుకోసమే ఆ పాప బర్త్డే అనేసి మనం పాప అయితే పర్టికులర్గా చూపించారంటే పాప బర్త్డే సెలబ్రేషన్స్ 4 రోజులు జరుగుతాయి. 4 రోజులు జరిగిన తర్వాత మన రేవతి గారి సన్ వచ్చి ఇక్కడ మన అపర్ణ గారితో క్లోజ్ అవ్వడం, అవంతా మధ్యలో రేపు కాన్వర్జేషన్ కూడా రేపు కూడా చూపించచ్చు, మనకు సోమవారం ఎపిసోడ్లో కూడా చూపించచ్చు. వాళ్ళ కాన్వర్జేషన్ వాళ్ళ ఇంటికి తీసుకురావడం, వాళ్ళతో పాడడం, ఇంకా 15-20 ఎపిసోడ్లు ఇది ఆరంగా జరిగిపోతుంది. నెక్స్ట్ మన రేవతి గారిని ఎలా తీసుకురావాలనేసి అది అయిపోయిన తర్వాత మన రాజు గతం గురించి ఆలోచిస్తారు. లేకపోతే అప్పటిలోపు ఏదైనా కొత్త టాపిక్ వచ్చింది అనుకోండి, ఆ కొత్త టాపిక్లోకి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే 1000 ఎపిసోడ్లు పక్కా రావాలి కాబట్టి దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ బ్రహ్మమోడి 8+ టీఆర్పీ ఆఫ్టర్నూన్ ఎలా సాధ్యమైందనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్.